నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. 2025 అక్టోబర్ 15న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను తన 60 మంది సహచరులతో కలిసి గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 2 రోజుల తర్వాత అక్టోబర్ 17న జగదల్పూర్లో తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న మరో 200 మంది పైగా వివిధ స్థాయి కేడలతో అదే పని చేశారు. అప్పటి నుండి మావోయిస్టుల ఆయుధాల విసర్జన, పోలీసుల సమక్షంలో లొంగుబాట్ల పర్వం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఎంఎంసీ, ఏఓబి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిసి సుమారు 3000 మంది మావోయిస్టులు చట్టబద్ధ జీవనంలోకి వచ్చారు. ఇందులో పోలిట్ బ్యూరో సభ్యులు 2, కేంద్ర కమిటీ సభ్యులు 5 ఉన్నారు. 20కి మించిన సంఖ్యలో రాష్ట్ర కమిటీల సభ్యులు, సుమారు 100 మంది వరకు జిల్లా, డివిజన్ కమిటీల సభ్యులు, పలువురు కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, సివైపిసి, పిపిసిల సభ్యులు, ఏరియా కమిటీల కార్యదర్శులు సభ్యులున్నారు. ఈ 3000 మందిలో 50% కంటే ఎక్కువ మంది మహిళలు, 98% వరకు ఆదివాసులు ఉండడం గమనార్హం. ఇక తన లొంగుబాటుకు ముందే విడుదల చేసిన పలు ప్రకటనల్లో మల్లోజుల అలియాస్ సోను కొన్ని విషయాలను చాలా స్పష్టంగా చెప్పారు. దేశంలో మారిన సామాజిక ఆర్థిక సంబంధాల మూలంగా ప్రస్తుతం దీర్ఘకాలిక సాయుధ పోరాట పంతాకు కాలం చెల్లిందని అభిప్రాయపడ్డారు. మావోయిస్టు పార్టీ ఉన్నత నాయకత్వం స్థల కాల పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించలేకపోయిందని, మొండి వైఖరి అవలంబించిందని చెప్పారు. తమ తప్పుడు ఆచరణ మూలంగా ప్రజలకు, ప్రత్యేకించి విప్లవ శ్రేణులకు తీవ్ర నష్టం జరిగిందని వివరించారు. అందుకు తాను పశ్చాత్తాపడుతున్నానని, బేషరతుగా క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. ఇక ముందు జరిగే తప్పులకు తాను బాధ్యత వహించదలుచుకోలేదని, తక్షణం పోలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆ తర్వాత నెల రోజులకు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మల్లోజుల బాటలో ఆ తర్వాత వచ్చిన అందరి నేతలు, కేడర్ కూడా ఆయన చెప్పిన విషయాలనే వేర్వేరు రూపాల్లో వ్యక్తీకరణలో తిరిగి చెప్పారు. ఇక ఇతర రాష్ట్రాల్లో జరిగిన దానికి భిన్నంగా తెలంగాణలో లొంగుబాటు జరిగాయి. మొదటగా వచ్చిన కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక అనారోగ్య సమస్యలతో బయటికి వచ్చానని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన పిసిసి సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్ తాము వయస్సు తెచ్చిన అనారోగ్య సమస్యలతోనే లొంగిపోయినట్టు చెప్పారు. పరిస్థితులు మారాయని, ఇక ముందు చట్టబద్ధంగా ప్రజల కోసం పనిచేస్తామన్నారు. ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో లొంగిపోయిన పలువురు నేతలు ఇదే విషయాన్ని చెప్పారు. అయితే గత నెలలో జనజీవన స్రవంతిలోకి వచ్చిన దేవుజీ, మల్ల రాజిరెడ్డి మాత్రం భిన్న వైఖరి అవలంబించారు. తాము లొంగిపోలేదని, అరెస్ట్ అయ్యామని, విధిలేని పరిస్థితుల్లో అజ్ఞాత జీవితానికి స్వస్తి చెప్పాల్సి వచ్చిందని ఇంటర్వ్యూలో వివరించారు. తాము ఇకపై చట్టబద్ధంగా పోరాడతామని వివరించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధం ఎత్తివేసి చట్టబద్ధ పార్టీగా గుర్తించాలని, తాము పిఎల్జీఏను రద్దు చేస్తామని కోరారు. అది కేంద్రం పరిధిలోని విషయం కనుక తాను హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడతానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు సోను ఆశన్న వర్గాలు లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ తరపున అభయ్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. ఈ జనవరిలో 40 పేజీల రాతపూర్వక ఇంటర్వ్యూ సైతం వెలువడింది. వీటిలో అభయ్గా చెప్పుకుంటున్న నేత సోను ఆశన్నలను పిరికి పందలుగా, ద్రోహులుగా, కోవట్టులుగా ప్రకటించారు. పార్టీకి చెప్పకుండా ఆయుధాలతో సహా లొంగిపోవడం విప్లవ ద్రోహమేనని స్పష్టం చేశారు. దీనిపై సోను ఆశన్న వర్గాలు స్పందించలేదు. అయితే వివిధ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోను ఇటీవల తెలంగాణకు వచ్చిన సందర్భంలో ఆశన్న కొన్ని విషయాలను స్పష్టం చేశారు. తాము ఈ వివాదాలకి పోదలుచుకోలేదని, భవిష్యత్తులో తమ ఆచరణే సమాధానం చెప్తుందని క్లారిటీ ఇచ్చారు. ఈ లొంగుబాట్ల పర్వంపై ప్రస్తుత తెలంగాణ సమాజం విస్మయం వ్యక్తం చేస్తుంది. ఎంతో ఉన్నతంగా ఉన్న పార్టీ కేవలం ఏడాది కాలంలోనే ఇలా ఓటమి చెంది
అంతరించిపోతుండడం పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయుధ పోరాట పంత పనిచేయదని ఇప్పుడు వచ్చి చెప్తే మరి ఇన్నేళ్ల బలిదానాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. సిద్ధాంత రాజకీయం తెలిసిన వాళ్ళు, మేధావులు మాత్రం ఇది తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిన పరిణామంగా గుర్తించి పాజిటివ్గా స్పందిస్తున్నారు. కొందరు మాత్రం దేవ్జీ రాజిరెడ్డి బయటకు వచ్చిన తీరును సమర్థిస్తుంటే చాలా మంది రెండు వర్గాలను ఒకే గాడిన కడుతున్నారు. వాళ్ళు అక్కడ ఆయుధాలు ఇచ్చినా, రాజ్యాంగం చేతబట్టినా, వీళ్ళు ఇక్కడ ఆయుధాలు తేకున్నా, అరెస్ట్ అయినట్టు చెప్తున్నా, రాజ్యాంగ ప్రతి చేబునకపోయినా ఇద్దరు కలవడమే మంచిదంటున్నారు. సోను ఆశనలు ఆయుధాలతో లొంగిపోయినా తాము భవిష్యత్తులో కొత్త వేదిక కోసం ఆలోచిస్తున్నామని, ప్రజల కోసమే పనిచేస్తున్నామని అంటున్నారు. దేవ్జీ రాజిరెడ్డిలు ఆయుధాలతో లొంగిపోకుండా ఆ తర్వాత వారి దారిలో వచ్చిన కేడర్లు భారీగా ఆయుధాలు సమర్పించారు కనుక అరెస్ట్ అని చెబుతున్న లొంగుబాటు వేదికపై రివార్డు చెక్కులు తీసుకున్నారు కనుక ఇద్దరిని ఒకటిగానే చూడాలంటున్నారు. కాగా ఫాల్స్ ప్రెస్టేజ్కి లోను కాకుండా రెండు వర్గాలు కనుక ఏకమైతే దేశంలోనే బలమైన చట్టబద్ధమైన మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేయవచ్చునని విప్లవాభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీల లోపల అంతర్గత పోరాటం జరిగినప్పుడు ఎలాగైతే ప్రజల మేలు కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు కూడా ప్రజల ప్రయోజనాల ప్రాతిపదికన ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మానేయాలంటున్నారు. ముఖ్యంగా సోను వర్గాన్ని ఉద్దేశించి దేవ్జీ వర్గం ఉపయోగిస్తున్న కోవట్టు పదాన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నారు. గత 2 ఏళ్లలో జనజీవన స్రవంతిలోకి వచ్చిన 3,000కు పైగా మావోయిస్టులు అనుకుంటే ఐక్య పార్టీ సాధ్యమేనంటున్నారు. గత 5 దశాబ్దాలుగా దేశంలో ప్రత్యేకించి ఉద్యమ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ సహా వివిధ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలో పనిచేస్తున్న, పని చేసి వివిధ సందర్భాల్లో బయటికి వచ్చిన వాళ్ళను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 1,00,000 దాటవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పుడు దేశంలో బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన శక్తి ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలు దక్షిణ అమెరికా దేశాల్లో ఇలాంటి చొరవ చేసిన కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విప్లవాభిమానుల నుండి డిమాండ్లు ఇలా ఉన్నాయి, ఓసారి చూద్దాం. రెండు వర్గాలు వ్యక్తిగత నిందారోపణలతో కూడిన ప్రకటనలు, ఇంటర్వ్యూలు మానేయాలి. బయటికి వచ్చిన 7 సీసీ సభ్యులు కలిసి సంయుక్తంగా మావోయిస్టు పార్టీ భవిష్యత్తు మీద ఒక ప్రకటన చేయాలి. లొంగిపోయి వివిధ రాష్ట్రాల పోలీసు కంట్రోల్లో ఉన్న మావోయిస్టులందరినీ మార్చి 31 తర్వాత విడుదల చేయాలని డిమాండ్ చేయాలి. అందరూ జనంలోకి వచ్చిన వెంటనే వీలు చూసుకొని ఒక సెమినార్ నిర్వహించాలి. ఆ సెమినార్లో పాత నాయకత్వం తమ లోపాలను, తప్పులను బేషరతుగా అంగీకరించాలి. భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించుకోవాలి. ఇలా విప్లవాభిమానుల నుండి ఇలా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టులందరూ కూడా ఒక్క తాటిపై నిలిస్తే, ఎవరైతే ఇక జనజీవన స్రవంతిలోకి వచ్చి తప్పకుండా ఒక సిద్ధాంత ప్రకారం ముందుకెళ్తే ఈ రకమైన డిమాండ్లు వస్తున్నాయి. మరి ఈ డిమాండ్ల నుండి మాత్రం మరి కోరుకుంటున్న నేపథ్యంలో బయటికి వచ్చిన వాళ్ళు ఒక వేదికగా ఏర్పడి ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగా మరి ఒక వేదిక ప్రకారం పోరాడాలని అందరూ కోరుకుంటున్నారు. అది సాధ్యమవుతుందో లేదనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది.